అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త వచ్చేసింది. రాత్రికి రాత్రే సంచలన ఆదేశాలు. ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలైతే తెలుసుకుందామండి. ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్‌ని ఫస్ట్ టైం గనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన ఉండే బెల్ సింబల్‌ని యాక్టివేట్ చేసుకోండి. తెలంగాణ ఉద్యోగులకు గుడ్ న్యూస్. చారిత్రాత్మక ఒప్పందానికి సీఎం రేవంత్ శ్రీకారం. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా అధిక భరోసా కల్పించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన ప్రమాద జీవిత బీమా పథకానికి శ్రీకారం చుట్టబోతుంది. గురువారం రవీంద్ర భారతిలో మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించనున్న ప్రత్యేక సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంతో మొత్తం 14 ప్రముఖ బ్యాంకుల అవగాహన ఒప్పందం కుదుర్చుకోనున్నాయి. ఈ పథకం ద్వారా దాదాపు 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు భారీ ఆర్థిక రక్షణ కల్పించనున్నారు. దీనికి సంబంధించి ముఖ్య విషయాలు ఒకసారి చూసినట్లయితే ఉచిత బీమా రక్షణకు సంబంధించి ఈ ప్రమాద బీమా పథకానికి సంబంధించి ఉద్యోగులు తమ జేబుల నుండి ఎలాంటి ప్రీమియం లేదా రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ వేతన ఖాతాలు ఉన్న బ్యాంకుల ద్వారానే ఈ సదుపాయాన్ని ఉచితంగా కల్పిస్తారు. ఏదైనా దురదృష్టకర ప్రమాదంలో ఉద్యోగం మరణిస్తే సదరు ఉద్యోగి వేతన ఖాతా ఉన్న బ్యాంకును బట్టి నామినీకి కనీసం 60 లక్షల నుంచి ₹1,00,00,000 వరకు పరిహారం అందుతుంది. ఒకవేళ విమాన ప్రమాదంలో మరణిస్తే గరిష్టంగా 2 కోట్ల వరకు బీమా పరిహారం లభిస్తుంది. ఇక తొలుత ఈ పథకాన్ని కేవలం ప్రభుత్వ శాశ్వత ఉద్యోగులకు పరిమితం చేయాలని భావించినప్పటికీ మానవీయ కోణంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ వంటి తాత్కాలిక ఉద్యోగులతో పాటుగా బ్యాంకు ఖాతాల ద్వారా ప్రభుత్వ వేతనం అందుకునే ఉద్యోగులందరికీ కూడా ఈ బీమా వర్తించనుంది. గతంలో సింగరేణి సంస్థలు ఈ తరహా బీమా పథకాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయగా ప్రమాదాల్లో మరణించిన దాదాపు 45 మంది ఉద్యోగుల కుటుంబాలకు కోటి చొప్పున పరిహారం అందింది. ఇప్పుడు అదే స్ఫూర్తితో దేశంలోనే తొలిసారిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ దీన్ని విస్తరిస్తున్నారు. మరోవైపులో ఉద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న హెల్త్ కార్డుల పంపిణీకి కూడా ప్రభుత్వం ముమ్మర కసరత్తు చేస్తుంది. జూలై మొదటి వారంలో ఎల్బీ స్టేడియంలో దాదాపు 50,000 మంది ఉద్యోగులతో భారీ బహిరంగ సభను నిర్వహించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ కార్డులను పంపిణీ చేయాలని భావిస్తున్నారు. అలాగే నూతన వేతన సవరణ సంఘం పీఆర్సీ అమలుపై కూడా ప్రభుత్వం దృష్టి సారించింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీవితాల్లో భరోసా నింపి ఈ చారిత్రాత్మక నిర్ణయానికి కార్యక్రమానికి ఉద్యోగులు, అధికారులు పెద్ద ఎత్తున తరలిరావాలని తెలంగాణ నాన్ గెస్టెడ్ అధికారుల సంఘం పిలుపునిచ్చింది. సభకు వచ్చే ప్రతి ఉద్యోగి తప్పనిసరిగా తమ గుర్తింపు కార్డు ధరించి రావాలని సూచించింది.